ఇట్ ఈస్ అ స్ట్రెయిట్ మెసేజ్ టు ఎవ్రీ స్టూడెంట్. మీరు డిస్టర్బ్ చేయాలి. ఉమ్. మీరు ఫ్యాకల్టీస్ని ఎంత డిస్టర్బ్ చేస్తే ఓహో, అంత okay. మీరు బెనిఫిట్ అవుతారు. రైట్. మనకు కావాలంటే కాలు పట్టుకోవాలి. నేనైతే అది చేస్తాను. అవునా? నా టీచర్లకి అట్లే చేసేవాడిని. నేను వెంటబడైనా నేర్చుకోండి, ఎంతమంది నేర్చుకోవాలి, అంతే. ఎందుకంటే మాకు 100 మందిని చూసుకోవాలి. కానీ మీరు మాత్రం ఒకటే ఫ్యాకల్టీ కదా. డెఫినెట్లీ కదా. అలా. సో అంటే డౌట్ కొంచెం ఉన్నా క్లియర్ చేసేసుకోండి అంతే, వెంటనే అని అంతే, చెప్తున్నా. అంతే. ఇక్కడ ఇంకొకటి నాకు ఫైనల్ గా చాలా మంది అడిగే క్వశ్చన్, అంటే చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్రిలిమ్స్ లో అవ్వచ్చు, మెయిన్స్ లో అవ్వచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఉంటుంది. సో ఇప్పుడు అందరికీ ఆన్సర్లు తెలిసిన నెగిటివ్ మార్కింగ్ వల్ల మైనస్ అయిపోయి ర్యాంక్ రాని వాళ్ళని కూడా చూస్తున్నాం. అవును. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళకి? మేడం మంచి క్వశ్చన్ అడిగారు, నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఉమ్. ఇక్కడ స్టూడెంట్ ఒకటి చెప్తాను. ఉమ్. ర్యాంక్ వచ్చిన వాడికి, ర్యాంక్ రాని వాడికి ప్రిలిమ్స్లో కానీ, ప్రిలిమ్స్ మెయిన్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్స్ లేకుండా పేపర్ లేదు. ఫస్ట్ లేదు. అది యాక్సెప్ట్ చేయండి. అవును, అంటే నెగిటివ్స్ పోతాయి. ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయండి, ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అవ్వండి. ఆ. రెండోది మీరు ఏం ఫిక్స్ అవ్వాలి, నెగిటివ్స్ ఎలా తగ్గించుకోవాలి. ఓ, ఓకే. సో నెగిటివ్స్ లేకుండా పేపర్ రాస్తాను అని అంటే మూర్ఖత్వం. నెగిటివ్స్ అవుతాయి. నాకు నా పేపర్లో ఈ రోజు ఎగ్జామ్ రాస్తే 30 నెగిటివ్లు పోయాయి. నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు 25కి ఎలా చేయాలి, ఓ రైట్. తర్వాత 20కి ఎలా చేయాలి. అంటే 100కి 90 క్వశ్చన్లు నేను పెడితే ఇప్పుడు 30 క్వశ్చన్లు తప్పు అవుతే నెక్స్ట్ ఎగ్జామ్కి నేను 25 నెగిటివ్స్ మాత్రమే ఉండాలి. ఈ మైండ్ సెట్తో ఉండండి, అప్పుడు నెగిటివ్స్ తగ్గుతాయి. సో నెగటివ్స్ తగ్గితే ఆటోమేటిక్ గా పాజిటివ్స్ పెరుగుతాయి కాబట్టి పాజిటివ్స్ పెడితే స్కోర్ పెరుగుతుంది, దట్స్ ఏ రెప్లికా. రైట్. బట్ నెగిటివ్స్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎలా తగ్గుతాయి అనేది కూడా చెప్తాను మేడం. 5 నుంచి 6 క్వశ్చన్స్ వరకు తెలిసే తప్పులు చేసి వస్తాం, తెలిసినవి కూడా తెలిసే తప్పులు చేసి వస్తాం. అది తగ్గించుకుంటే చాలు. ఓకే. సో కాన్షియస్ గా ఉండాలి కొంచెం ఆ టైంలో. అంతే. అంటే మీరు పెట్టే ఈ టెస్ట్ షెడ్యూల్ లో కూడా ఇదే ఇదే ప్రిపేర్ మా స్టూడెంట్స్కి నేను అదే చెప్తాను. మేము పెట్టే ఎగ్జామ్స్ మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కాదు, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎన్ని తప్పులు పోతే అంత మంచిది. అంటే మీకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి, నేర్చుకోవచ్చు. 3, ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్లో ఉండే క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఇది గ్రహించు. అంటే నువ్వు తప్పు పెట్టాలనే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. రైట్. అవును కదా. ఆ మైండ్ సెట్ నేను అర్థం చేసుకో. రైట్. సో నిజంగా అండి సూపర్. అంటే అదే నేను ఇందాక చెప్పినట్లు, సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే డెఫినెట్లీ సొల్యూషన్స్ దొరుకుతాయి మనకి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని మీద మనం ఫస్ట్ ఫోకస్ చేస్తే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా సొల్యూషన్స్ వస్తుంది. మీరు దాని మీద ఫోకస్ చేస్తారు, నాకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో నైస్ సతీష్ పెండ్యాల గారు, నిజంగా నాకు చాలా కొన్ని కొత్త విషయాలు నేను తెలుసుకున్నాను. అకాడమీ కోచింగ్ సెంటర్స్ గురించి తెలుసు, కానీ మీరు చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. ఆ బుక్ అవ్వచ్చు, ఏదైతే మీరు డైరీ లాగా రాపిస్తున్నారో ఆ బుక్ అవ్వచ్చు, లాగ్ బుక్ అండ్ టెస్ట్ షెడ్యూల్ బాగుంది.